त्रिकालाज्ञय संपन्नाय नमः ओम वेद्यते नमः ओम नारायणाय नमः ओम नराय नमः ओम गौरये नमः ओम चक्रवाणये नमः ओम जनार्दनाय निधये नमः ओम जनार्दनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम त्रिकालाज्ञाय नमः ओम त्रिधाम्ने नमः ओम करुणाकराय नमः ओम सर्वज्ञाय नमः ओम सर्वदाक्षिणे नमः ओम योगवाहिन्ये नमः ओम लोकत्रयाय नमः ओम लोकपूज्याय नमः ओम वेद्यते नमः ओम योगवाहिन्ये नमः ओम हरये नमः ओम यालिंगिने नमः ओम हरये नमः ओम येयाय नमः ओम अलायुधाय नमः ओम दात्रभावे नमः ओम अव्यक्ताय नमः ओम दुर्व्यक्ताय नमः ओम भक्तप्रियाय नमः ओम जगत्पूज्याय नमः ओम परमात्मने नमः ओम अतुरान्तकाय नमः ओम सर्वलोकान्तकाय नमः ओम अनन्ताय नमः ओम अनंत विक्रमाय नमः ओम मायाधराय नमः ओम निष्कलंकाय नमः ओम निराभासाय नमः ओम महोदराय नमः ओम पुण्यकीर्तये नमः ओम पुरातनाय नमः ओम त्रिकालाज्ञाय नमः ओम विष्णवे नमः ओम विष्णुस्रवे नमः ओम चतुर्भुजाय नमः ओम श्री रमादेव सत्यनारायणाय नमः नानाविध परिमल पत्र पुष्पांजलिं समर्पयामि मूर्धानन्त्यं पृथिव्या वै स्वानप्रदाय ज्ञानमज्ञं कविगं नम्राजमतिथिं जनानां मादन्नवहत्रं प्रत्यक्ष देवं नन्दर्ययामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम देवस्य त्वादविदप्रथवे उष्णो अस्तान् व्यामादरे मध्ये मध्यपानीयं समर्पयामि मङ्गलनीराजनदीपं सन्दर्शयामि मङ्गलं गोदवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाये सार्वभौमाय मङ्गलम् जलालक्ष्यं करोमि दिव्यलक्ष्यान् धारयामि नमस्करोमि बोल नमादितरत्यनारायण भगवानिके अनया विमान सर्वान् मंत्रोपचार तंत्रोपचार क्षमापणे जनार्दन वासुदेव परंधाम परमात्मा వ్రతం ప్రారంభం అవుతుంది ఈ వ్రతంలో 5 కథలుగా ఉంటాయి 5 పరిషదం విజ్ఞం యజ్ఞంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ओम ब्रह्मादीनां गुरुं पूर्णं इंदिरा गृहमेदिनं एकदानैमि जारण्ये ऋजौ शोणिकादयः प्रप्युदातनं प्रथमोऽध्यायः ओटोऽध्याయం చెప్తున్నాను వినండి ఒకసారి ఆయన చూసి ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్రాలకు మన్ని అన్నారు అందులకు ఓ శోణికాది మాముల్లారా పూర్వము ఇదే ప్రకటన గమనించాడు ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు ధన ధాన్యాల కోసం కావచ్చు కారణమేదైనా దుఃఖ జాతం ఎక్కువే ఇది చూసిన నారదమాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు నిటగదా పద్మములు అలిగి కలిగిన ఆ మహావిష్ణు భక్తితో పూజించాడు ఓ
ఓ పరమేశ్వర నీవు అపరిమితమైన శక్తి గలవాడవు, సర్వలోకాలు మేలు చేయగలవా అనగా భక్త ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. ఓ భగవంతుడా నీ ప్రీతికు ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు, ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించడం లేదు, వాళ్ళ కష్టాలు తరుణోపాయం చూపించలేవా, నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా ఆ దయను వాళ్ళ మీదకి విస్తరించన్నాడు నారదుడు. దీనిని అన్నాడు నారద మహాముని దయగుణానికి సంతోషించి దేవదేవుడు ఓ నారద లోకశ్రేయస్సు కోరి నువ్వు మంచి చేయదలుచుకుంటే నేను ఎందుకు సహాయపడను, మానవులు తలుచుకోవాలి గాని వారి కష్టం చిటికలు పోయే వ్రతం ఒకటి ఉంది, ఎంతో పుణ్యం కలిగించే కష్టాలను నివారణ చేసే వ్రతం ఒకటి ఉంది, దాని పేరు సత్యనారాయణ వ్రతము. దాని ఇప్పుడు ఎవరు చెయ్యాలి ఇవన్నీ వివరంగా చెప్పమని అడిగాడు నారదుడు. దీనిని ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో గాని ఏకాదశి పౌర్ణమి తిథి గాని సూర్య సంక్రమణం రోజు గాని చేస్తే శ్రేష్టం. అలా అన్ని రోజుల్లోనే చెయ్యాలని లేదు, ఏ రోజైనా ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు. యుద్ధం ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎందుకైనా చేయవచ్చు. ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. ఓ లక్ష్మీపతి ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడు భగవన్ దేవేశ తత్పర్యాదం కరిష్యామి ప్రదీర కమలాపదే. సాయంకాలము మరలా స్నానం చేసి రాత్రి ముందు పూజించాలి. పూజా గృహాన్ని శుద్ధి చేసి వరి పిండితో ముగ్గులు వేసి అంచులున్న కొత్త వస్త్రం పరచాలి. అన్న దండాలు కూడా ప్రసాదిస్తారు. దీనికి జాతి మత కుల విభేదాలు లేవు, ఏ వర్ణం వారైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. ఓ నారద ఈ వ్రతమును పుత్రాభివృద్ధి కలుగుతుంది, వెయ్యేలా సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నాడు. ఓ మంచి రోజు చూసి బంధు మిత్రులకు పిలిచి పంచభక్ష పరమాణాలు చేసి ముక్కలు పెట్టండి. మంగళ నీరాజన దీపం నందర్య పరిపాదయ జలాలక్ష్యం కరోమి దివ్య లక్ష్యాన్ ధారయామి నమస్కరోమి. బోల్ రమానారాయణ భగవానికి షోడశ ఉపచారాన్ని సమర్పయామి, సర్వోపచారాన్ని సమర్పయామి. ఎవరు ఆచరించాలో చెప్తాను రండి. కాశీ పట్టణంలో ఓ చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో ప్రత్యక్షమై అతని కష్టం ఏమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు. దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణ గల పేరు గల విష్ణు సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని దీని వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చెయ్యాలని సంకల్పమించుకొని మరునాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనం సమకూడింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వ సంపద చేసి అన్ని పాపముల నుంచి విముక్తి పొంది అతి దుర్భమైన మోక్షం పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుషులు చేస్తారో అతనికి సర్వ దుఃఖాలు తొలుగుతాయి. ఋషులు ఈ బ్రాహ్మణుని వలన విని వేరే ఎవరు చేశారో తెలుపమని కోరుతారు. ఈ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విలువకుండా చేస్తుండగా ఓ రోజు ఓ కట్టెల అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేది నీళ్ళు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ అవుతుండడం చూసి ఆ బ్రాహ్మణుని దాని విశేషం ఏమిటో చెప్పమని అంటాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టం తొలుగుతాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదిరింది. ఆ వ్రతం ఏమనుకోండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తాను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. అనుకోవటమే తడు
ఎప్పటికన్నా రెట్టింపుతనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో వ్రతం చేశాడు. నిర్మలమైన మందుతో మంచి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి వీటినన్నిటిని కొన్ని నైవేద్యం పెట్టాడు. ఈ వ్రతమహత్యముచే పుత్రాభివృద్ధి కలిగి ఏ లోకంన సంతోషంగా జీవించి సత్యలో నారాయణాయ మృతగదాయాం ద్వితీయోధ్యాయః సమాప్తః. బోల్ రమాదేవి సత్యనారాయణ. మానోహగం వేదావేదో గామశ్వం పురుషంజేరు అవిజ్ఞతయ మా పరిపాదయ. భగవానికి అతను సత్యకర్త కలిగి ఉండేవాడు. అతను భద్రాశీల నడు తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తుండేవాడు. అలా వ్రతం చేస్తుండగా అక్కడికి వ్యాపారం చేసిన ఒక వైశ్యుడు వివరంగా చెప్పి, నాకు సంతానం లేదు, సంతానం కావడానికి ఈ వ్రతం గురించి భటులు వెంటబడుతుంటే ఆ భటుల వెంటబడుతుంటే వీళ్ళు ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మామాళ్ళని పట్టుకొని పోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బు స్వాధీనం పట్టుకున్నారు. వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపం కన్నా ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించుకొని తినడానికి తిండి లేక, సరైన ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించేవారు. అలా తిరుగుతుండగా ఒకరోజు ఎవరింట్లోనూ సత్యనారాయణ మంగళ నీరాజన దీపం దంతర్జయామి మానోహకం వేద్యాదవేదు గామశ్వం పురజంజగదు అవిజ్ఞతయ మా పరిపాలత్యనారాయణ భగవానికి. బోల్ సత్యనారాయణ భగవానికి అడిగాడు. వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయగా పొగరుగా, ఓ త్రిరండి, ఏముంటే నీకెందులకు? దొంగిలించడానికి వచ్చావా? ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు, పొమ్ము అని పర్యాటలాడాడు. కదాస్తు అని అంతార్థమయ్యాడు. ఆ త్రిరండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేదు ఓడయ్యాడు. చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేకపోవడా ధనము నాకు నా ధనం తిరుగు ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడై దేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన నొంగాబడిని పంపాడు. అదే సమయంలో కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజిస్తున్నారు. ఓం దేవత్యస్వాదవిదప్రదే అశ్వినాన్ బాహుభ్యాన్ ఉష్ణోస్తాన్ వ్యామాదరి మంగళ నీరాజన దీపం నందర్జయామి మానోహకం వేద్యాదవేదు గామశ్వం పురజంజగదు అవిజ్ఞతయ మా పరిపాదయ. జలాలక్ష్యం కరోమి దివ్య రక్షాం ధారయామి నమస్కరోమి. బోల్ నమాదైత సత్యనారాయణ భగవానికి. ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని యొక్క నురుగురు కొడుకులు మరణించారు. ధనధాన్యములన్నీ నశించాయి. రాజు తనను లెక్క చేయకపోవడంతోనే ఇలా జరిగిందని గ్రహించాడు. ఆ గొల్లల పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అప్పుడు నురుగురు కొడుకులు ధనధాన్యములు తిరిగి పొందాడు. ఓ ముల్లారా, చూశారా, ఎవరి మిగిలి దుర్భమైన ఈ సత్యదేవుని పూజిస్తారు వారు సత్యదేవుని కృపచే ధనధాన్యములు పొందుతారు, పుత్రులను పొందవచ్చు. ఎప్పుడైనా బంధమిత్రులను పొందుతారు, బీదుడు భయం కోల్పోతారు, చివరికి సత్యపురానికి వెళ్తారు. ఓ శౌనకాది మాములారా, ఏ వ్రతముచే మనుష్యుడు దుఃఖ విముక్తి గల వాడవుతాడు అట్టి సత్యనారాయణగా ఉంటుంది. ఈ దేవుణ్ణి సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యేశ్వరుడని చెప్తారు. సత్యరూపుడు ఆయా రూపం ధరించిన సత్యదేవుని కృపచే నశించునని శౌనకాది మాములకు సూత్రుడు చెప్పారు. అత
శ్రీ రమాదేవ సత్యనారాయణాయ వ్రతకదాయాం పంచమోధ్యాయ బోల్ రమాదేవ సత్యనారాయణ బోల్ రమాదేవ సత్యనారాయణ భగవానికి పరమాత్మనే సుభద్రా ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం తనోజాయై గోదాయై నిత్యమంగళం శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రవన్యుత్తరేతరే శ్రీదిందిని మూలదోవాదైన్యనాదోవా శ్రీపతిర్వేదిరాత్మికయే ఇదర్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మనసార స్వామిని కొలచి ఆరతులేరమ్మ శ్రీ సత్యనారాయణుని నోచే వారికి నోచిన వరము చూసే వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల కన్నుల కన్నులట ఏ వేరైనా ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా 10 కాలాలు పసుపు కుంకుమ ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని స్వామిని కొలచి ఆరతులేనమ్మ శ్రీ సత్యనారాయణుని దేవకులారమ్మ మనసారా స్వామిని కొలచి ఆరతులేనమ్మ మంగళం బోల్ రమాదేవ సత్యనారాయణ జన్మాంతర్కుయాని కాని దాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాం త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలః అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ క్రియాహీనం భక్తిహీనం ఉదాసనం యత్కృతం ఆవాహనాది షోడశ ఉపచారాన్ ఇమాన్ సర్వాన్ మంత్రోపచార తంత్రోపచార పాయిమాం లోకేశ్వర రక్షమాం జగదీశ్వర జనార్దన నమోస్తుతే సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం కరోమి. యజమాని ఒక బౌల్ తీసుకొచ్చి అత్యంత లేచినావా?